ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 6. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 25 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వ్యాఖ్యానాంశం: మనుష్యులను పట్టు జాలరులు. వ్యాఖ్యానాంశం: మనుష్యులను పట్టు జాలరులు. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనములలో నుండి ఇక్కడ ప్రస్తావించబడిన ఈ మాటలలో స్వల్ప మార్పు ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం పోల్చి చూస్తే అర్థమవుతుంది. ప్రవక్త కాలములో జనులు ఇంకా చీకట్లోనే నడుచువారుగా ఉన్నారు. ఇప్పుడు వారు దేవుని వెలుగునకు దూరంగా వెళ్ళిపోయి ధైర్యాన్ని, సమస్త నిరీక్షణను కోల్పోయి చీకటిలో కూర్చుండి ఉన్న జనులుగా ఉన్నారు. అటువంటి స్థితిలో దేవుడు తన కార్యము జరిగించిన క్షణం ఇది. వెలుగై ఉన్న ఆయన విమోచనను అనుగ్రహిస్తాడు. ప్రభు అయిన యేసు వెళ్ళుచూ పిలువగా ఆయన పిలుపును విని ఆయన ప్రేమకు ఆకర్షితులైన కొంతమంది శిష్యులు ఆయనను హత్తుకొని ఆయనను వెంబడించారు. సీమోను, అంద్రేయ అను ఇద్దరు ఇక్కడ కనబడుచున్నారు. యాకోబు, యోహాను అను మరో ఇద్దరు ఆ తర్వాత కనబడుచున్నారు. వీరికి ఇది నిర్ణయాత్మకమైన క్షణం. వారి జీవితంలో అకస్మాత్తుగా ప్రతిదీ మారిన క్షణం. ఆ క్షణాన్ని వారు ఎప్పటికీ మరచిపోలేదు అని మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అవును, ఉన్నపాటున వారు తమ తండ్రిని, దోనెలను, వలలను విడిచిపెట్టారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని ఒక యజమానుని వారు కనుగొన్నారు. మరియు ఒక క్రొత్త పనిని గురించిన వాగ్దానాన్ని, అనగా మనుషులను పట్టు జాలరుల పని వారి ముందు ఉంచబడింది. సరైన సమయంలో ప్రభువు వారిని సువార్తికులుగాను అపోస్తలులుగాను పిలిచాడు. క్రైస్తవులందరూ తమ కుటుంబ పోషణకు ఆధారమైన తమ ఉద్యోగాలను విడిచిపెట్టాలని, లేదా ఆనందంతో కూడిన తమ కుటుంబ సంబంధాలను విడిచిపెట్టాలని చెప్పబడలేదు. కానీ అందరూ ఎప్పుడో ఒకసారి తమ హృదయంలో నా వెంబడి రండి అని చెప్పిన సుపరిచితమైన స్వరాన్ని విని ఉంటారు. మరి మీరు ఈ పిలుపునకు సమాధానం ఇచ్చారా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు ప్రభు అయిన యేసు యొక్క ప్రేమపూర్వకమైన కార్యములను చక్కగా సంగ్రహపరచుచున్నవి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.